ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నా పేరు తమ్ముడు చెప్పాడు ఇంతకు ముందే, సుజాత. మరలా నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను అనమాట. నా పేరు సుజాత. మా గ్రామం వచ్చేసేటప్పటికి మీకు సమీపంలోనే పొన్నూరు. ఎంతమందికి తెలుసా అండి? ఇక్కడ పొన్నూరు తెలుసా? ఎప్పుడన్నా వచ్చారా? పొన్నూరు వాళ్ళే ఉండారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడతారు? ఇంకా పొన్నూరు ఎప్పుడన్నా వచ్చారా అని చెప్పానంటే మరి మీకు దూరం కదా. కానీ పొన్నూరు తెలుసు కదా, ఇక్కడే కదా. పొన్నూరు పక్కన దండమూడు అనే గ్రామం మాది. అయితే దేవుడు నన్ను దర్శించినది మరి దైవ సేవకుడు ద్వారా, తమ్ముడు ద్వారా ఒక సాక్ష్యం చెప్పాక మా గ్రామంలోకి వచ్చేసి నీ గురించి అన్నప్పుడు ప్రభు చిత్తమైతే తప్పనిసరిగా చెప్తాను అని చెప్పానని ఈ దినమున దేవుని చిత్తమై ఉన్నది మీ అందరి ముందు కూడా నా సాక్ష్యం చెప్పటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతివానికి కూడా దేవుడు దర్శించినది ఒక సాక్ష్యం ఉంటుంది. మనం లోకంలో తిరుగులాడుతూ ఉన్నాం. మన ప్రయాసాలు, మన కష్టాలు, మన బాధలు, వేదనలో, ఈ సమస్యల్లోనూ తిరుగుతూ ఉండి పూర్వము మన పితరులు చాలామంది కూడా ఒక మాట చెప్పున్నారు. పురాతన మార్గములను మనము వెతికి చూడాలంట. పురాతన మార్గములు మనం వెతికి చూడాలంట, దాన్ని తవ్వి తీయాలంట. ఎవరి వల్ల అవుతుంది? పురాతన మార్గాలు వెతికే వాళ్ళం ఎవరున్నాం అసలు మనం? ఇప్పుడు ఏం చెప్పారా? అమ్మ ఏం చెప్పిందా? అమ్మమ్మ ఏం చెప్పిందా? లేకపోతే అమ్మకేం చెప్పింది, అమ్మమ్మ మనకేం చెప్పింది? ఇంతవరకే. కానీ మనం ఎవరు కూడా వివేచించి పురాతన మార్గాల్ని మనం చూసేవారిగా లేవు. కానీ దేవుడు చెప్తున్నాడు, వెతకిన వారికి నేను దొరికేదును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏమన్నాడంటే, వెదకని వానికి కూడా నేను దొరుకుతానని చెప్పన్నాడు. అటు రీతిగానే దేవుడు నన్ను దర్శించింది 2004వ సంవత్సరం. నేను భయంకరమైన విగ్రహారాధనలో నా కుటుంబము నేను ఉన్నప్పుడు, నాకు ఇంచుమించు 15-16 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దండమూడు అనే గ్రామంలో మేమున్నాము. నేను చెప్పే సాక్ష్యము నిజమా అబద్ధం అనేది మీరు వచ్చి అడిగినా కూడా అదేవిధంగా సాక్ష్యం ఉండాలన్నమాట. ఏది కల్పితంగా కానీ, ఏది కూడా సొంత ఆలోచన అబద్ధమైన వాటిని కల్పించి చెప్పటం లేదు. నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. ఎంతో దూరం అయితే అమ్మో అక్కడికి ఎవరు వెళ్తారు, దాని గురించి వీళ్ళు నిజాల ఇలా అబద్ధాలు మత మార్పిళ్ళు చేయడానికి ఇలా కామించుకుంటారు, పులుంకుంటారు, అది ఇది అనొచ్చు. కానీ మీ పక్కనే కాబట్టి మీరు విచారించాలంటే మాత్రం రావచ్చు. అతి సులభం అన్నమాట. పక్కన పొన్నూరు పక్కన దండముడే కాబట్టి. అయితే మా నాన్నమ్మ గారి సంతానం మొత్తం 9 మంది సంతానం. వారిలో 6 మగవాళ్ళు, 3 ఆడపిల్లలు. వాళ్ళలో సంతానంలో 5వ వాడు మా నాన్న. అయితే మొదటి సంతానం దగ్గర నుండి చూసినట్లయితే అందరూ సంతోషంగా బాగానే ఉన్నారు. కాలక్రమేణా జరుగుతున్న కొద్ది దినాలకు ఏమవుతుందంటే, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి వివాహ సమయం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్లి చూపులనే కార్యక్రమంలో వస్తున్నారు, చూస్తున్నారు. రావటం ఆ ఫస్ట్ మ్యాచ్లోనే సెట్ అయిపోతుంది, చేసుకుంటున్నారు. ఏమైందో ఏదో తెలియదు కానీ విచిత్రంగా వివాహమైన ఒక్కొక్కరైతే వివాహమైన మొదటి రోజే, ఒక్కొక్కరైతే వివాహమైన 4 రోజులకి, కొంతమంది అయితే వివాహమైన సంవత్సరం లోపుగానే మాత్రం అందరూ విడిపోతాం అవుతుంది. ఎంతమంది అంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మా నాన్నకంటే ముందున్న సంతానం పిల్లలు మొత్తం మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరికీ. ఆడపిల్లలకైతేనేమన్నా వివాహం చేసుకోగానే ఆ భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. మగపిల్లలకైతేనేమన్నా తమకున్న భార్యలు చనిపోతున్నారు. నేను నిజంగా చెప్తున్నానండి, ఇదేదో సినిమా స్టోరీ కాదు, సీరియల్ స్టోరీ కాదు. అదైతే మనం నమ్మేస్తాం, కళ్ళంపటి నీళ్ళు గార్చేస్తాం ఆ టీవీ ముందు కూర్చొని కల్పిత పాత్రలు చేస్తున్నప్పటికీ కూడా. కానీ నేను రియల్గా చెప్తున్నాను, ఇది జరిగిన చరిత్ర. ఆ సమయంలో మేము ఎక్కువ శాతం మాకు ఇష్టదైవము పరమేశ్వరుడు. మా ఇంటిల్లో పాది కూడా మేము ఎక్కువ శాతం చాలా కాలం నుంచి మేము పరమేశ్వరుని భక్తులము. ఏది జరిగినా మాకు అన్నప్రాసన జరిగిని, తలనీలాలు తీయించుకొని, వివాహ సమయం కానీ ఏదైనా సరే మాకు మొక్కుబడి అన్నమాట. అక్కడే మేము మొదటి స్థానం ఇస్తాం. అటువంటి సమయంలో మాకు
ప్రార్థన అంటే అస్సలు ఇష్టం ఉండదు. నిజంగా చెప్తున్నాను. ఒకవేళ మా పెద్దవాళ్ళకి ఏమన్నా ఇష్టమో ఏదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను తల్లి గర్భంలో జన్మించిన 3 నెలలకే నేను చనిపోతాను అని చెప్పానని నన్ను ఒక హాస్పిటల్‌కి పొన్నూరులో ఉన్న మరి భవానీ ప్రసాద్ అనే హాస్పిటల్‌కి తీసుకొచ్చారంట. అయితే ఈ అమ్మాయి చనిపోతుంది. ఈ అమ్మాయికి మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి ఆగకుండా. దేనివల్ల అంటే ఈ కారణం తల్లి పాలు సరిపడలేదు. అందువల్ల ఈ అమ్మాయికి ఎక్కువ సివియర్ అయిపోయింది. బ్రతకటం కష్టం అని చెప్పన్నప్పుడు ఆ 3 నెలల పిల్లలను తీసుకొచ్చి పిల్ల చనిపోతుంది కదా, గుర్తు కోసం పెట్టుకుందాం అని చెప్పని శ్రీదేవి ఫోటో స్టూడియోలోకి తీసుకెళ్ళి నన్ను ఫోటోలు తీయించారంట ఆ 3 నెలల పిల్లప్పుడు. ఎందుకంటే చనిపోతే గుర్తుగా పెట్టుకుందాం అని చెప్పని. మరలా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయండి, బ్రతికితే మా బిడ్డ, బ్రతకపోతే దేవుని బిడ్డ అనుకొని ఆయన చేతుల్లో పెట్టేస్తే దాదాపు నెల రోజులు నాకు ట్రీట్మెంట్ చేశారంట. నెల తర్వాత ఒక్కటే మాట చెప్పారంట, దేవుడు ఆయుష్ ఇచ్చి ఆ బిడ్డను నిలబెట్టాడు కానీ నీ పాలు తాగితే మాత్రం బిడ్డ మరలా ఇదే సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు నా తల్లిదండ్రులు కష్టపడి పని చేసుకునేవాళ్ళు కాబట్టి నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదని చెప్పని, మా పెద్దమ్మ అయితే ఇంటి దగ్గర ఉంటుందని చెప్పానని ఈ ఊరు దగ్గర అప్పికట్ల ప్రక్కన ఇటు కొండగొట్లపాలెం అడ్రోడ్ తెలుసా అండి మీకు, అటు నందిరాజు తోట మా పెద్దమ్మది. అక్కడ నన్ను 3 నెలల పిల్లప్పుడే పెంచుకోవటానికి అక్కడికి పంపించిందంట. ఎందుకంటే తనేం పని చేసుకోవాలి, పని చేయకపోతే ఇంట్లో జరగదు. పెద్దమ్మ వాళ్ళకంటే కాస్త ఉన్నది, వాళ్ళకిచ్చి ఇక నన్ను అక్కడ పెరుగుతానులని చెప్పానని తన ఇంట్లో ఉంటుంది చూసుకుంటుంది అని చెప్పని ఇచ్చారు. మా పెద్దమ్మ ఏంటంటే ఇప్పుడు పెద్ద శివాలయం అక్కడ ఒకటి కట్టారు. ఫస్ట్ నుంచి కూడా పెద్దమ్మ బాగా భక్తి కలిగిందనమాట. అక్కడ ఎంతోమందిని భజనలకు పురమాయించి రాత్రి 11-12 గంటల వరకు కూడా భజనలకు తీసుకెళ్తూ ఉండేది. 8 గంటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నేను కూడా అక్కడే పెరుగున్నాను కాబట్టి నాకు భక్తి అనేది చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా అయిపోయింది. చాలామంది భక్తి చేయాలంటే కష్టం కదా, 2 పూట్ల స్నానం చేసి అగరొత్తులు వెలిగించాలంటే పటాల ముందు ఎంతో బద్ధకం అయిపోతుంది. కానీ నేను ఎలా ఉండేదాన్ని అంటే చిన్నప్పుడే మా పెద్దమ్మ కంటే కూడా ఇంకా వేగంగా చన్నీళ్ళ స్నానం చేయటానికైనా, పూజలు చేయటానికైనా, ఉపవాసాలు ఉండటానికైనా చిన్నప్పటి నుంచే చాలా ఇష్టంగా ఉండేదాన్ని అనమాట. అటువంటి సమయంలో కొంతకాలానికి మాకు అనుకోని రీతిగా పిల్లలు పెద్దవాళ్ళయ్యి, అక్కవాళ్ళు, అన్నవాళ్ళయ్యి అందరికి ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకని మనకి ఇలా జరుగుతుంది అని ఒక ఆలోచన వచ్చింది అందరికీ కూడా. వింటున్నారా అండి? ఎంతమంది వింటున్నారు? ఒకసారి మీ చేతులు ఎట్టండి. వింటున్నారుగా? జ్వాల పడినట్టుందేమో. నేను పెద్దగా అరవట్లేదు కదా, ఏదో కథ చెప్పిపోయినట్టు పోతున్నాను. అందరూ వింటున్నారు కదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా ఒకసారి చెప్పండి, నాకు వినపట్టలా. హల్లెలూయా చెప్పారా? సరే, ఉపవాసం అనుకుంటా, సెమీ క్రిస్మస్. మరి తమ్ముడు మరి పలహారం ఏమైనా సిద్ధపరిచాడో లేదో, మీరు మాత్రం చాలా నీరసంగా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు విచారించినప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒకళ్ళకి ఇద్దరికైతే ఏదో కర్మ అనుకోవచ్చు, కానీ అందరికీ ఇలాగే జరుగుతుందంటే మొత్తానికి కుటుంబం మీద ఏదో పెద్ద దాడే జరుగుతుంది, దీన్ని బట్టి విచారించాలి అని చెప్పని అన్నప్పుడు ఒక పెద్ద మనిషి అన్నారు, మీకంటూ ఒక దేవర ఉంటుంది కదా, ఆ దేవర ఎక్కడుందో మీకు తెలుసా అన్నప్పుడు, లేదు మేము ఎప్పుడు అటు వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఫస్ట్ నుండి కూడా శివభక్తులు, వెంకటేశ్వర స్వామి శివభక్తి తప్పితే మేము దేవర అనే ఆలోచన వైపు అసలు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వీళ్ళు అన్నారు దేవర దగ్గరికి వెళ్ళండి అని చెప్పని అన్నారు. అప్పుడు వెంటనే ఇంకా అందరం కలిసి కుటుంబాలన్నీ 9 కుటుంబాలు కలిసి ఎక్కడైతే దేవర అని మా దేవర అనబడినామా ఉన్నదో అంకమ్మ దేవర అని చెప్పని అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ అందరితో కూడా అక్కడ ఎవరైతే ఆ గుళ్ళో ఒక ఆమె ఉంటుంది కదా, తను పూజలు చేస్తా శుద్ధి చేస్తూ ఉంటుంది కదా, ఆమెను ఏమంటారు ఏంటంటే పూజారి అంటారా? ఏమంటారండి? మీకు తెలియదా? అమ్మ వేస్తారమ్మా, నువ్వు బాగా ఆటల్లో ప్రసిద్ధిగాంచిందని ఏమంటారు? దేవరమ్మ అంటారా? ఎవరైతే చేస్తున్నారో ఆమెలోనికి ఆత్మ వచ్చేసేసి నాకంటే ముందు ఎవరి వంతు జకర్యా తన వంతు వచ్చినప్పుడు ఎలా గనక మందిరంలోకి ఆ దేవాలయంలోనికి వెళ్ళాడో అలాగా మా అక్క వాళ్ళందరూ ఆ గుళ్ళోనికి వెళ్ళారు. వాళ్ళ చేతులు ఆ పసుపు, తాంబూలం, అరటిపండు అవన్నీ పెట్టించుకున్నారు, కుంకుమ. నా వంతు వచ్చింది, లోపలికి వెళ్ళాను. ఆ గుడిలోనికి వెళ్ళటంతో ఇంకా ఆమెలోనికి ఆత్మ వచ్చి, మా దేవరా అనబడిన ఆత్మ వచ్చి
భయంకరంగా నాట్యం ఆడటం మొదలుపెట్టింది. నాకైతే ఇప్పుడైతే భయం అనిపిస్తుందేమో కానీ, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఒకవేళ భయం అనిపిస్తుందేమో కానీ, అప్పుడనేది నాకు అదొక సంతోషం, గుండెల్లో భయం కూడా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, దేవర గుళ్ళు అంటే చాలా లోపలంతా విశాలంగా ఉండదు. ఆ పసుపు కుంకుమలతో, ఆ కొబ్బరి నీళ్ళతో అదంతా మడుగైపోయి చూడటానికి కూడా వేపాకులతో కొంచెం భయంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఇంకా భయం అనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె ఆ రకంగా పూనకం వచ్చేసేసి అంటుంది, ఇంతకాలానికి వచ్చారా నా దగ్గరికి అని అనేసింది. వెంటనే నాకు అరికాల్లో నుంచి నడినెత్తి దాకా షేక్ వచ్చేసేసింది. అందరికీ బాగానే పెట్టింది. చేతుల్లోకి వచ్చేటప్పటికి తాంబూలాలు, అరటిపళ్ళు, కుంకుమ, పసుపులు. నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇలా అంటే అంటుంది, నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవు, నాకు ఇష్టం, నీ కష్టం వస్తుంది అనేటప్పటికి సమయం వచ్చేటప్పటికి వచ్చావా. ఎందుకంటే నెక్స్ట్ నా వంతేనమాట. అందరికి వివాహాలు అయిపోయినాయి. 5వ వ్యక్తి మా నాన్నగారు. నాకు వివాహ దినం వచ్చేసేసింది కాబట్టి ఈ సమయం వచ్చేటప్పటికి నువ్వు వచ్చావా అని చెప్పని నాతో మాట్లాడటం ప్రారంభించింది. నాకు చాలా భయం అనిపించినప్పుడు నన్ను ఎవరైతే పెంచారో ఆ పెద్దమ్మ, తల్లి నీకేం కావాలో చెప్పమ్మా, బిడ్డతో ఎందుకులే అమ్మా చిన్నది, నీకేం కావాలో చెప్పు, నీకు సంబరాలు ఏమన్నా జరిపించమంటావా, నువ్వనేది మాకు తెలియదు కదా, తెలియక మేము ఇంతకాలం నిన్ను గ్రహించలేకపోయాం, మాకెవరు నువ్వు తల్లి అంటూ ఉన్నావని చెప్పలేదమ్మా, ఇప్పుడు తెలిసింది పరుగున వచ్చాము అని చెప్పాను అన్నప్పుడు, మనమైతే ఈ లోకంలో కన్న తల్లి పురుట్లోనే బిడ్డను ఎక్కడన్నా వదిలేసినప్పుడు తల్లి నేనే అని చెప్పకపోతే ఎవరికన్నా తెలుసా అండి కన్న తల్లి అనేది? బిడ్డలకు తెలుసా? ఎవరి ద్వారా అన్న తెలిస్తేనో లేకపోతే ఆ తల్లి దగ్గర ఉండి పెంచుతాను. అదే చెత్తకొప్పలో పడేసి వెళ్ళిపోతే తెలిసిద్దా బిడ్డకి? ఈ లోకానుసారమైన తల్లి ఒకవేళ తెలియంగానే ఆ మాతృప్రేమతో ఆ తల్లి బిడ్డలు ప్రేమ గొప్పదిగా ఉంటుంది. కానీ ఆమె మేము తెలియదని చెప్పినప్పుడు కూడా కొంచెం కూడా ఆ ఉగ్రత ఆపుకోకుండా అదే వేగంతో చిందేసేసేస్తా కళ్ళు ఎర్రడి చేసేసుకొని, ఎలా అంటే ఆ వేపాకులు తీసుకొని ఒకటే మన ఎగురుతూ ఉంది ఆ గుళ్ళో. తలుపులు కాలుతో తడామని కొట్టేస్తుంది. వీళ్ళు తలుపులు తీస్తుంటే ఆ తలుపులు వేసేసేస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. నేను ఒక్కదాన్నే లోపల ఉన్నాను. ఎందుకని చెప్పాను అన్నప్పుడు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చిందని సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నాను అని చెప్పాను అంది. ఆ గంతులేమో కానీ ముందు నా గుండెల మీదకి ఎక్కి తొక్కుతున్నట్టు అనిపించింది, నా భయం, ఆ టెన్షన్ వచ్చేటప్పటికి. అయితే ఆ సమయంలో ఆమె ఒక మాట అన్నది, అమ్మా మా జీవితాలు బాగోలేదమ్మా, ఇప్పుడు అమ్మలగన్న అమ్మవు నువ్వున్నావని చెప్పానని మేము వచ్చాం. ఒకసారి కనికరించి మా శక్తికి మించి నీకు సంబరాలు జరిపిస్తామమ్మా, మా కుటుంబం మీద శాపం ఉందమ్మా, అది ఎందు నిమిత్తం ఎవరు పెట్టారో ఏందో మాకైతే తెలీదు, నీ దగ్గరకు వచ్చాం తెలుసుకుందామని అన్నప్పుడు ఆమె ఏమందంటే భయంకరమైన మాట, అది నేనే పెట్టింది అని చెప్పాను. ఆ శాపాన్ని పెట్టింది నేనే అని స్వయంగా తానే ఒప్పుకుంది. ఎందుకు పెట్టావన్నప్పుడు, నాకు సమృద్ధి ఆహారాన్ని మీరు పెట్టలేదు, నాకు ఆహారం పెట్టనందువల్ల నేనే శపించాను అని చెప్పానంది. అప్పుడు పెద్దలు ఏమన్నారంటే, అమ్మా నువ్వనేది మాకు తెలియదు కదా, తెలియనప్పుడు మేము ఎలా పెట్టగలుగుతాం, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు మా శక్తికి మించిన సంబరాలు మీకు జరిపిస్తాము ఏటేటా కూడా. ఇప్పటి నుంచి అమ్మ నీ కనికరం పొందుకునేటట్లు మేము ఉండేటట్లు చేస్తామమ్మా, మా మీదకు వచ్చిన, మా కుటుంబం మీదకు వచ్చిన శాపాన్ని తొలగించమ్మా అని చెప్పాను. కన్నీటితో వేడుకున్నప్పుడు ఏమని చెప్పిందంటే, ఈ తరం వరకు ఈ శాపం నిలిచే ఉంటుంది అని చెప్పింది. అంటే ఎప్పటి వరకు అనుకుంటున్నారు? మా చిన్న బాబాయ్ కుటుంబం సంతానం బిడ్డలకు వివాహం అయ్యేదాకా ఆ శాపం. ఇంకెంతమంది ఉన్నారు? 4 అయిపోయారు, ఇంకా 5 ఉన్నారు. ఆ సంతానం అంతటికీ ఆ శాపం వచ్చేదాకా కూడా తనేమందంటే, ఈ శాపాన్ని నేను తీసివేయను అని చెప్పింది. నిజంగా అండి, ఈ మాట వాస్తవం చెప్తున్నాను. కావాలంటే యూట్యూబ్లో ఇంకా పూర్తిగా నా సాక్ష్యం ఉంటుంది. ఇప్పుడు సమయం కొంచెమే ఉంది, నేను కొంచెంగా త్వరపడి ముగిచ్చేస్తున్నాను. నిజంగా జరిగిన మాట అన్నమాట అది, దేవుని సాక్షిగా. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ. అయితే చాలామంది మా ఇంటి పక్కనే చర్చ్ ఉండేది. అసలు ఎంత విరుద్ధం అంటే నాకు అంత అతిదేవత భక్తి ఉండేదన్నమాట.
ఎప్పుడైతే ఆమె చెప్పిందో, నేను ఇప్పటి వరకు కూడా నేనే మీ కుటుంబంలో ఈ శాపాన్ని పెట్టాను, నేనే ఈ మనుషుల్ని చంపేస్తున్నది కూడా నేనే, నీ యజమానుల్ని మతిభ్రమం కలిగజేసి పంపించేసేస్తుంది కూడా నేనే అన్నప్పుడు చాలా కన్నీరు గార్చారమ్మా. ఇక నుండి తొలగించమ్మా, బిడ్డల్ని ఇచ్చావు కానీ వారి జీవితాలు బాగోకపోతే అవమానంగా ఉంటుంది కదమ్మా. ఏమండి, మా ఇళ్లల్లో మా ఇంటి పేరు గుర్రం, మా నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు గుర్రం. గుర్రం వాళ్ళ పిల్లలకి చేసుకోవాలన్నా, పిల్లని ఇవ్వాలన్నా, పిల్లాన్ని చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా అమ్ము వద్దు వద్దు. వాళ్ళ జాతి అంతా, వాళ్ళ కుటుంబం అంతా 2 పెళ్ళిళ్ళు. వాళ్ళ ఇంట్లో పిల్లని ఇవ్వకూడదు, పిల్లాన్ని చేసుకోకూడదు, ఏది కూడా వద్దు అసలు అని చెప్పానని అంత అవమానభరితమైపోయింది మా కుటుంబం. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు కదా, మా ముందు ఉన్న 4 పెదనాళ్ళ కుటుంబంలో ఉన్న 2 పిల్లలు, ఒక్కొక్కరికి 3 పిల్లలు, వాళ్ళందరికీ అలాగే అయిపోయింది. కాబట్టి భయపడుతున్నారు. అంత హేళన అయిపోయింది మా కుటుంబం అంటే. ఆ సమయంలో ఒకే మాట, మేము మా అమ్మలగన్న అమ్మ చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ శాపాన్ని తీసివేయను. నాకున్న నమ్మకం ఏంటంటే, నాకున్న విగ్రహారాధన అంటే మక్కువ చొప్పున వాళ్ళు మాట అంటే అంతే, ఇక అది జరగాల్సిందే అనేది. నేను చాలా వేదనతో, గుండెంతా బరువుతో ఆ రోజు ఇంటికి వచ్చామండి. మేమందరం ఇళ్ళకి వచ్చేటప్పటికి ఇంకా తను ఆ శాపాన్ని తొలగించినందు ఎంత బ్రతిమలాడినా ఇంకా ఆమె నుండి, ఆ నిలబడిన ఆమె నుండి ఆ ఆత్మ వెళ్ళిపోయింది. ఇంకా ఆమెకేం నాకు తెలియదని చెప్పానని ఆమె ఇంకా తన పని తను చేసుకొని వెళ్ళిపోయింది. మేము ఇంక ఇళ్ళకి వచ్చేసేసాం. ఇంక చేసేది ఏమీ లేదు, ఎంత బ్రతిమలాడుకున్నా కూడా ఈ శాపం ఇంతే నిలిచుంటుందని చెప్పని అంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది ఎండాకాలం అన్నమాట. మా ఇంటి పక్కన చర్చి ప్లేస్ ఉంది. దానిలో ఒక నూతన మందిరం కట్టడానికి 3 దినాలు ఉపవాస కూడిక పెట్టేసి లాస్ట్ రోజు కూటం జరుగుతూ ఉంది. వీడప్పుడు నేను ఏం చేసేదానో తెలుసా అండి, ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ అవుతుందో మాకు ఒకటి రెడ్ కలర్ది ఇంత టేప్ రికార్డు ఉండేది. వెళ్ళి వెంటనే పంచలో మూల మీద కుర్చీ వేసి ఆ కుర్చీ పైన ఆ టేప్ రికార్డు పెట్టేసి ఆ మాట ఒక్కటి కూడా నా చెవిని పడకుండా ఫుల్ సౌండ్ పెట్టేదాన్ని. పాస్టర్ గారు అనేవాడు, అమ్మ భాగ్యమ్మ కొంచెం తగ్గించండి రా, 1 గంట ఉంటే మేము వెళ్ళిపోతాము, కొంచెం సేపు తగ్గించమని చెప్పరా అనేవాడు. మీ గోల, మేము మైకులు బాకాలు పెడితే గోల లేదు కానీ మేము ఒక చిన్న టేప్ రికార్డు పెట్టుకుంటే గోల అయిందా అని నేను ఇంకా సౌండ్ పెట్టేదాన్ని. అంత కోపం అన్నమాట. అంటే దేవుని మాట అనేది నా చెవిన పడకూడదు. మనకి దేవీ దేవతలు ఎంతమంది ఉన్నారు, మనకెందుకు ఆయన మాటలు, అసలు వద్దు. అసలు అది మనకి మన దేశానికి మనకి అసలు తగని దేవుడు ఆ దేవుడు అని చెప్పని ఒక్కటే మాటతో అలా చాలా అవాయిడ్ చేసేదాన్ని. అస్సలు ఇష్టం ఉండేది కాదు నాకు. కానీ ఆ రోజున నేను వచ్చి వాకిటి ముందు మంచం ఉంది, వెళ్తా, మనకు ఒక అలవాట్లు ఉన్నాయి కదా, యేసు ప్రభు ఏం హృదయ శుద్ధి చేసుకోమంటే, మనమే అయితే విగ్రహారాధనలో ఉండేవాళ్ళు ఏం శుద్ధి చేస్తాం, ఏం చేస్తామండి, పాత్రలు, మంచాలు, దుప్పట్లు మొత్తం అన్నీ ఎప్పుడప్పుడు మురికి పెట్టి ఉన్నాయి, మొత్తం ఆ రోజు శుభ్రం చేసి వాకిటి ముందు పడేసి ఎండబెట్టి దిండ్లు, దుప్పట్లు, మంచాలు కూడా ఆడేసేసి పసుపు నీళ్ళు చల్లి, ఉతకలేకపోతే పసుపు నీళ్ళు చల్లేసేసి వెళ్ళిపోతాం గుడికి. వచ్చిన తర్వాత చూసుకుంటాం ఆ మిగులు తగులు. ఇంకా అదే ప్రకారం మంచాలు అట్లా వాకిటి ముందు మా అమ్మ కడిగి అట్లా పెట్టేసింది. ఇంక నేను రావటం నా హృదయంలో ఏముందంటే బరువు, భారం, గుండెంతా బరువు అయిపోయింది. అమ్మ చెప్పింది ఇక అంతే. మా జీవితంలో ఇంకా మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ ఇలాగే జరుగుతుంది అన్నమాట అని ఎవరికైనా బాధే కదండి. ఆ వార్త తెలిస్తే చాలా భారంగా ఉంటుంది. అంటే అమ్మ మాట అంటే మాటే, దాన్ని ఎవరు కూడా ఏమీ తప్పించలేరు అని చాలా వేదంతో ఉండి నేను అలా వాకిటి ముందున్న మంచం మీద, మేము 7 గంటలకు 7:30కు వెళ్ళాము, అలా పడిపోయాను. నా చేతిలో కూడా తాంబూలం, పసుపు, కుంకుమ, అరటిపండు పెట్టింది. నేను అలాగే పట్టుకొని పనుకుండిపోయాను. ఇంకా లేచి అమ్మ అంటుంది, అమ్మ మళ్ళా ఇంకొకసారి వెళ్దాం, మళ్ళీ ఏమన్నా కనికరిస్తుందేమో, ఊరికే నువ్వు బెంగపడబాకు, బాధపడబాకు, ఇప్పుడే అంతా అయిపోయినట్టేం కాదులే, మరలా వెళ్దాం ఒకసారి, నువ్వు లేచి నీళ్లు పోసుకొని, వేడి వేడి నీళ్ళు, కొంచెం అన్నం తిందువు లేగు అని చెప్పానంటే నేను అస్సలు లెగవటంలో అలాగే ఏడుస్తూనే ఉన్నా మంచంలో పనుకొని. అప్పుడు మైకు శబ్దంలో నుండి ఒక స్వరం వినపడుతుంది నాకు. ఏం వినపడుతుందంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే,
ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు నా చెవిలోనికి వెళ్ళటం ప్రారంభించినాయి. వెంటనే నేనేమనుకుంటున్నానంటే, అసలు ఈ నా చెవిలోకి వెళ్తున్నాయి. నాకు ఆ వాక్కు నా హృదయంలోకి వెళ్ళటంతో ఒక ఆలోచన ప్రారంభమైందనమాట. ఏమని ప్రశ్నిస్తుందంటే, నా హృదయంలో ఒక ఆత్మ వచ్చి, చూసావా నా తల్లి, మా అమ్మవారు, మా అమ్మలగన్నమ్మ అన్నావే, ఆమె ఏమంది, నువ్వు ఆహారం పెట్టనందువల్ల నీ కుటుంబం మీదకి శాపం తెచ్చానంది. కానీ నువ్వు అన్నావే, 2 జాతులకు సంబంధించిన దేవుడు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు, ఆయన మన దేవుడు కాదని చెప్పని అసహించుకున్నావే, చూసావా ఆ దేవుడు ఎంత కనికరమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఎంత కనికరమ కలిగిన వాడో చూసావా. ఆయన చూడటానికి అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వస్తే వాళ్ళకి తినుటకు ఆహారం గురించి ఆలోచిస్తున్నాడు పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదే అని చెప్పానని నాలో నుండి ఒక ఆత్మ నాతో ప్రశ్నించటం మొదలుపెట్టింది. ఇది ఎవరికి తెలియదు. ఈ హృదయంలో జరుగుతున్న ఈ సంభాషణ అంతా కూడా మా అమ్మ వాళ్ళకి తెలియదు, నేను వాళ్ళని అడగటం లేదు. ఇది నాలో జరుగుతుంది. ఈ ప్రశ్న, ఈ జవాబులన్నీ కూడా. నేను ఇంక అలానే మంచం మీద పనుకున్నాను. మా అమ్మ వాళ్ళు బతిమలాడి బతిమలాడి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా నా పక్కన అంతే మంచాలు వేసుకొని ఎండాకాలమే కనుక పనుకున్నారు. నాకు ఆ వాక్యం లోపలికి వెళ్ళి హృదయంలో పని చేయటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా కదా. దేవుని మాట ఎంత గొప్పదంటే, మనం గనక ఒక్క మాట అయినా సరే మనము శ్రద్ధగా విని ఆ వాక్యం లోతు పరిశుద్ధాత్మ ప్రేరణలో గనక మనం ఆలోచన చేయటం ప్రారంభిస్తే ఆ వాక్యం ద్వారా ఎంతో లాభం అండి. మీకు ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఒక యజమానుడు, ఒక యజమానురాలు అత్యవసర పరిస్థితుల్లో తన యజమానుడికి సరైన మారు మనసు లేదు. అయితే ఏమండి, ఆత్మీయ తండ్రి చాలా బాధపడతాడు, నేను తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది ఊరు, నువ్వు వెళ్ళి ఆ వాక్యం ఏదైతే మీటింగ్స్లో చెప్తున్నారో నువ్వు ఖచ్చితంగా ఏనండి, నాకు చెప్పండి అండి రేపు. ఇప్పుడంటే యూట్యూబ్లో వచ్చినాయి అన్నీ చూసుకుంటాం, ఒకవేళ అయిపోయినా కూడా ఫొటోస్లో వీడియో చూసేసి అది ఏం చెప్పారో మెసేజ్ అనేది చూస్తాం. కానీ ఆ కాలంలో ఇవేమి లేవు కదా. అలా యజమానుడితో చెప్పిందంట, నువ్వు వినేసేసి ఆ మాటలు గుర్తుపెట్టుకొని నాకు 4 ముక్కలు చెప్పండి. ఆ వాక్యం ద్వారానే మనం ఇంతకాలం పోషింపబడుతున్నాం, బ్రతుకుతున్నాము, ఆశీర్వాదంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పనని ఇది పోవటానికి వీల్లేదు అంటాం. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వెళ్తాం కానీ వాక్యం అయిపోగానే వచ్చేటప్పుడు ఎవరన్నా, ఏంది వాక్యం చెప్పింది పాస్టర్ గారంటే ఎంతమంది చెప్పగలుగుతారు విన్న వాక్యం? ఏంది అంత గుర్తుంది కానీ ఏందో చెప్పాడు, మొత్తానికి అంత గుర్తుంది, నువ్వు సడన్గా అడిగేటప్పటికి రావట్లేదు మాట అంటాం. ఎందుకంటే వాక్యము ప్రతి పునరుద్ధానము అవకాశం ఉన్నప్పుడల్లా శుక్రవారం, శనివారం, బుధవారం ప్రార్థనలకు వెళ్తాం కానీ మన హృదయంలోనికి సాతానుడు వెళ్ళనివ్వడు. కానీ ఆ యజమానుడంట భార్య చెప్పింది, మరి నేను వెళ్ళకపోతే కుదరదని చెప్పానని వెళ్ళాడంట. ఆయనకి నిద్రమత్తు, బాగా నిద్రమత్తు ఆయన అనమాట. ఆయన వెళ్ళాడే కానీ చాలామందికి సిగ్గు కదండి. ఎన్నో చోట్లకి వెళ్తారు, అన్ని చోట్లకి చిందులేస్తారు, ఆడంబరాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ఒక హల్లెలూయా చెప్పాలన్నా, చప్పట్లు కొట్టాలన్నా ఎంత సిగ్గో అవమానమో అసలు. ఎక్కడో వెళ్ళి ఆటోలు కొంచెం ఆగి ఉంటేను ఈ మైక్ శబ్దం ద్వారా వినపడుతున్నాయి కదా, మా ఆవిడ చెప్పింది 4 ముక్కలే కదా చెవినేసుకురమ్మందని ఆటోలో కూర్చున్నాడంట. ఇక్కడ సభ జరుగుతుంది. ఆటోలో కూర్చున్న ఆయనకి ఏందో అనుకోకుండా వాళ్ళు పాటలకు జోలబడినట్టుండి నిద్రపోయాడంట. వాక్యం టయానికి లెగుద్దామలే. వాక్యం ప్రారంభించబడింది. ఆ సేవకుడు అంటున్నాడంట, ఒక్కసారి పెద్దగా అందరూ వచ్చారా అన్నాడంట. ఈయన ఉలిక్కిపడి లేచాడంట. అందరూ వచ్చారా అనగానే ఉలిక్కిపడి లేచి, అమ్మో వాక్యం ప్రారంభించినట్టున్నారు, అందరూ వచ్చారా అని చెప్పని అంటున్నాడు. తుళ్ళిపడి లేచాడంట. తర్వాత ఆరాధన చేశారు. ఆరాధనలో మళ్ళీ నిద్రపోయాడు. ఆరాధన జోలబడినట్టుంది కొంతమందికి, మళ్ళీ నిద్రపోయాడు. అందులో పనుకొని ఉన్నాడు కదా ఆటో సీట్లో, నిద్రపోయాడు. మరలా అందరూ కూర్చోండట అయితే అన్నాడంట. అప్పుడు మరలా మెలకు వచ్చింది. ఆ మొక్క కూడా చెవినేసుకున్నాడు.
మళ్ళీ వాక్యం ప్రారంభించేటప్పటికి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక అందరూ వెళ్తున్నారా, వెళ్ళరండి అన్నాడంట. ఇది కూడా వినపడింది. ఈ 3 గుర్తుపెట్టుకున్నాడు. హర్రర్రర్రే వాక్యం వినలేదే, మొత్తానికి ఈ 3 విన్నాను. ఏమిన్నాడు? 3 మాటలు ఏందండి? ఏంది? అందరూ వచ్చారా? తర్వాత రెండో మాట అందరూ కూర్చున్నారా? మూడో మాట అందరూ వెళ్ళిపోతున్నారా అని చెప్పన్నాడు. ఏదో ఒకటి ఈ 3 మాటలన్నా చూద్దాం, మా ఆవిడికి లేకపోతే అది నేను అసలు వెళ్ళానన్నా నమ్మదు, ఏదో ఒకటి 3 ముక్కలు గుర్తున్నాయి కదా అనుకున్నాడంట. ఆ 3 ముక్కలు మర్చిపోతానేమోనని చెప్పానని ఆ పెరట్లో పొనుకొని మంచం మీద ఇక అదే కలవరెత్తనాడంట. అమ్మో, మా ఆవిడ రేపు వచ్చి అడిగిద్ది, నేను చెప్పకపోతే కుదరదు, నేను వాక్యం విన్నాను కదా, అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్ళిపోతున్నారా, వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా, ఇంకా అలాగే కలవరించుకుంటున్నాడంట రేపు భార్యగా చెప్పాలని చెప్పని. ఇక ఆ ఇంటికి దొంగలు వచ్చారు కన్నం వేయటానికి. దొంగలు వచ్చేసేటప్పటికి చక్కగా వచ్చారు. అరే ఇడు గాఢ నిద్రలో ఉన్నాడు లేడా అని చెప్పానని. వాళ్ళు దూకే సమయంలో ఏదో సడన్గా ఏదో రేకో ఏదో గేటో మోత వచ్చిందంట. ఆ మోతకి ఈయన నిద్రలో ఉండేవాడు మరలా గుర్తొచ్చిందనమాట కలవరం. మనుషులు చాలామంది లేచినట్టు ఉన్నాయి అనుకుంటాం, కానీ లేగవరు, అటు ఇటు తారెట్లాడుతూ ఉంటారు. ఆయనకు కూడా నిదట్లో ఏదో ఆ శబ్దం ద్వారా కొంచెం మెలకు వచ్చి మరలా ఆ జపిస్తున్న మాట మరలా వచ్చింది. ఏంది అందరూ వచ్చారా అని చెప్పన్నాడంట. ఒరే వీడు మహానిద్రలో ఉన్నాడు కదరా, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు కదరా, మనకేమాత్రం ఆ గేటు శబ్దం అయినప్పుడు వీడు చూసి ఉంటాడేమోరా, ఎందుకైనా మంచిది వీడు అసలు ఏంది ఎందుకన్నాడు, మనల్ని చూసినట్లయితే లేదు, కూర్చోండి ఎందుకైనా మంచిది, కాసేపు ఆగెళ్దాం, మెలకు ఉన్నాడేమో అని చెప్పారని వాళ్ళు మెల్లగా కూర్చుంటే, కూర్చున్నారా, అందరూ కూర్చున్నారా అన్నాడంట. మొత్తానికి మనల్ని చూశాడు రా, లేకపోతే వచ్చారా కూర్చున్నారా అని ఎందుకంటాడు రా, ఈరోజు మనం ఇక ఉండటానికి లేదు, ఏమాత్రం వీడు చూశాడు, పదండి అని చెప్పాను. నేను వెళ్ళిపోతున్నారా అనేటప్పటికి వారే బాబా చూడండి చూశాడు రా, వీడు వెళ్ళిపోవటం కూడా చెబుతున్నాడు. ఇప్పుడు ఆయనకి వాక్యం వినాలని వెళ్ళలా, పాపం ఆ మాటలు 3 మాటలైనా భార్యకి చెబుదామని వెళ్ళాడు. కానీ రావటం కూర్చోవటం వెళ్ళిపోవటమే తన కుటుంబానికి కన్నం వేయకుండా కాపాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మన జీవితంలో ప్రతి మాట కూడా మనం హృదయంలో కనుక అది భద్రం చేసుకుంటే అది మన జీవితాల్లో చీకటిలో ఉన్న వారికి వెలుగుగా అయ్యిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా సాక్ష్యం కూడా ఏంటంటే, ఆ రోజు యోహాను సువార్త 6వ అధ్యాయం ఆ మొదటి వచనం నుండి వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు, యేసయ్య ప్రేమ ఇంత గొప్పదా, మన దేశపు దేవుడు కాదే, మనకి 6,66,66,600,600 అదే కాదు కదా, 33,33,33,333 దేవీ దేవతలు ఉన్నారు కదా, మరి మనకి ఒక్క దేవుడితో ఏం పని అని చెప్పానని తృణీకార బుద్ధితో ఉన్న నన్ను, అహంభావంతో ఉన్న నన్ను దేవుడు ఎలా అంటే, ఆయన 10,000 మందిలో, పరమగీతాల్లో ఉంటుంది, 10,000 మందిలో అతి సుందరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. ఆయన్ని 10,000 మందిలో ఉన్నా కూడా మనం గుర్తించవచ్చు అంట. ఇప్పుడు ఆయన ప్రేమను నేను ఎలా గుర్తించానంటే, నేను ఆరాధించే వాళ్ళని తీసి పక్కన పెట్టు, ఈ ప్రేమ ప్రత్యేకమైనదిగా ఉండే, అమ్మ ప్రేమ కాదు, అమ్మ కంటే మించిన ప్రేమ ఆ ప్రేమ. హల్లెలూయా. వాళ్ళెవరో తెలియదు, కానీ వాళ్ళ అనారోగ్యాల నిమిత్తము, వాళ్ళ అవసరాల నిమిత్తము ప్రభువుని వెతుక్కుంటా వస్తే వాళ్ళకి ముందు ఆహారం పెట్టాలని చెప్పనని ఆలోచించే ప్రేమ నా హృదయంలో వెళ్ళినప్పుడు అది పనిచేయటం ప్రారంభించింది. నేను వెంటనే ఒక్కటే మరలా వచ్చేసేసింది నా హృదయంలోకి వచ్చి, మనకేదో మన దేవరాని ఆమెట శాపం పెట్టిందని ఇలా ఆలోచించుకుంటే ఎట్లా, మనకి ఇంకెంతమంది ఉండారు, ఎంతమంది, బోచ్చుడు మంది ఉండారు, ఈ ఒకటేనా ఏంది, ఇంత మాత్రాన్ని నేను ఇట్లా పక్కకు పోవాలా ట్రాక్, వద్దు అసలు, మనకు తగింది కాదు ఇది, మనకి ఇంకా బొచ్చుడు మంది ఉండారు, చాలామంది ఉండారు అని చెప్పని నాలోనే ఒక ఆత్మ మరలా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంది. కానీ బలముగా దేవుని వాక్యము నా హృదయంలో మారుమ్రోగుతూ ఉంది, నాతో మాట్లాడుతూ ఉంది. నేను ఇంకా దాన్ని అంతటిని ఏం చేశానంటే, వద్దు అసలు మనకొద్దు ఇది, మన దేవుళ్ళు ఉన్నారు,
వాళ్ళే మన జీవితాలని చక్కదిద్దుతారు, మనకొద్దు అనుకొని అలాగే ఆలోచించి యోచించి యోచించి ఎప్పుడు పనుకున్నానో ఇంకా నిద్రపోయాను అనమాట. నేను నిద్రపోయానండి. తెల్లవారుజామున 3:30 సమయం అవుతుంది. ఇద్దరు యవనస్తులు తెల్ల డ్రెస్సులు వేసుకొని నా దగ్గరకు వచ్చారు ఒక పాత్ర తీసుకొని. నేనేమన్నా ఫస్ట్ ప్రహరీ గోడ వెంట ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి ఫస్ట్ మంచం మీద ఉన్నాను. మా అమ్మ తమ్ముడు మధ్యలో పనుకున్నారు, మా నాన్న మూడో మంచం మీద ఉన్నాడు. అంటే ద్వారము ఫస్ట్ నా మంచమే ఉంది. అక్కడికి వచ్చేసేసి ఇద్దరు ఒక పాత్రతో నీళ్లు తీసుకొచ్చి, అమ్మా ఇవి నీకు ఆయన ఇమ్మని చెప్పాడమ్మా అని అడుగుతున్నారు. నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. చాలా భయం వేసిందండి నాకు. ఎందుకంటే పగలు చూసా కదా విశ్వరూపం ఒకటి. మరలా ఆ రాత్రి కాలంలో వెంటనే మరలా ఆ ఇద్దరు వచ్చి నా దగ్గరకు వచ్చి, ఆయన నీకు ఈ నీళ్ళు ఇమ్మన్నాడు అన్నప్పుడు, ఎవరాయన, నాకు ఈ నీళ్ళతో ఏం పని, నాకెందుకు నీళ్ళు ఇస్తున్నాడు, మీరెవరు ఇంతకీ అని చెప్పని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రశ్నించిన తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మా అదంతా కాదు, ఇది మాత్రం ఆయన నీకు ఇమ్మన్నాడు, ఈ నీళ్లు నీకు చాలా అవసరం అంట ఇప్పుడు అని చెప్పని. ఆ పాత్ర ఎలా ఉందంటే చాలా మెరుస్తూ ఉంది, చాలా దానిలో ఉన్న ఆ వాటర్ ఇంకాను కూడా షైనింగ్గా కనిపిస్తున్నాయి. కానీ దానిలో వాటర్ ఉన్నాయో ఏమున్నదనే తెలియదు, కానీ దానిలో నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు కనిపిస్తూ ఉంది. నేను ఇంకా నాకు అవసరం లేదు, నేను చాలా వేదనలో ఉన్నాను. ఈ సమయంలో నా తల్లిదండ్రులను సైతం నేను లక్ష్య పెడతలేదు, నా బాధ చాలా వేండ్రముగా ఉంది, మీరు నా దగ్గర నుండి వెళ్ళిపోండి అర్జెంటుగా అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. వాళ్ళతో ఆ మాట మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు నేనైతే చూడలేదు, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఆకాశం వైపు ఇద్దరు ఆ పాత్ర తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకండి నేను ఎన్ని పొలిమేరలు దాటి వచ్చాను. కాళ్ళు కడుక్కున్నానా? మనకున్న అలవాటు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళబాకు, దెయ్యాలు వస్తాయి అంబట అంటారు కదా. కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళబాకంటే పూర్వీకులు ఎందుకు చెప్పారంటే, ఏయో దొక్కొస్తారు. ఒకవేళ తొక్కకపోయినా మనం రోడ్డు వెంట అట్లా ప్రయాణం చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి కంటికి కనపడకుండా చాలా ఉంటాయి. అవి మళ్ళీ మనం తినే ఆహారాల్లో కానీ, ఆ వస్త్రాల మీద కానీ, ఆ బెడ్ల మీద కానీ అవుతాయి అని చెప్పని పాదాలు శుభ్రం చేసుకోమంటారు, అది మంచిదని చెప్పని. కానీ మనోళ్ళు ఏందో తెలుసా, సొంత జ్ఞానం, అసలు సొంత ఆలోచనలు ఏం తెలియదు. మంచం మీద కూర్చొని కాళ్ళు ఆడించొద్దంటారా? ఎందుకు కాళ్ళు ఆడించరంటే పెద్దోళ్ళు చెప్పారు ఆడించకూడదు అంతే. దానికి ఏందో కారణం చెప్పమన్నాం అనుకో, ఇదిగో వితండవాదం వద్దు, పెద్దోళ్ళు ఏదైనా మన మంచి కోసమే చెబుతారు, ఆడించబోహణ మంచం మీద కూర్చొని. ఇంకంతే. మూర్ఖత్వం ఏదన్నా అడిగారంటే మూర్ఖత్వం, మరి ఇట్లా అడుగుతున్నారు అంటారు. రీజన్ ఏంటో చెప్పరు. అయితే అదేనా నేను ఆ రోజు ఈ సంభాషణ జరుగుతూ ఉంది, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ దేవదూతల పైకి వెళ్ళటంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎన్ని పొలిమేరలు దాటి వచ్చాను కదా, నేను కాళ్ళు కడుక్కోలేదు కదా, ఏమాత్రమో 1 గంట 1:30 టైం అయి ఉంటుంది. దెయ్యాలు వచ్చేసినాయి నా దగ్గరికి. దయ్యాలు వచ్చినాయి అని చెప్పానని చాలా భయం వేసింది. చాలా భయం వేసి నేను సడన్గా పైకి లేవబోతున్నాను. నేను లేచే లోపులోనే ఎంతో సెకండ్స్లోనే తెల్లని ప్రకాశమానమైన వెలుగుతో నింపబడిన తెల్లటి వస్త్రాలు కట్టుకున్న ఒక వ్యక్తి నా మంచం దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మంచం పక్కన నిలబడి నా చెయ్యి అడుగుతున్నాడు, నా చెయ్యి ఇమ్మని అడుగుతున్నాడు. ఆయన చేతికి, ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఏదో కాదు, ఆ ఇద్దరు యవనస్తుల దగ్గర ఉన్న పాత్రే మరలా ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా చేతులు పట్టుకుని అడుగుతుంటేను నేను అంటున్నాను, నాకు భయం వేసి, అమ్మో ఇందాకైతే దయ్యాలు వచ్చినాయి కానీ ఇప్పుడు పెద్ద భూతమే వచ్చేసినట్టుందమ్మో, నాయనో నాకేదో ఈరోజు రాసి పెట్టుందమ్మో అనుకుంటున్నా. చాలా టెన్షన్ పడుతున్నాను. నా 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 అసలు నేను సజీవంగా ఉన్నానా ఇంకా ఇంతే సంగతుల ఈరోజు అన్నట్లు షేక్ వచ్చేస్తుంది, మాట కూడా స్వరం కూడా వణుకొచ్చేస్తుంది. చాలా భయపడుతున్నాను. అమ్మ వాళ్ళు చూస్తే గాఢ నిద్రలో ఉన్నారు, నేనైతే కలవరం కాదు, కళ కాదు, నిజంగానే సంభాషణ జరుగుతూ ఉంది. దేవుడు స్వరూపం ఎవరు చూడలేరు అంటారు కదా, కానీ నాకు మనిషి ఇక్కడి నుంచి ఇక్కడ అంతా క్లియర్గా కనిపిస్తున్నాడు. ఈ ముఖం అయితే నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడైతే స్పష్టంగా కనిపించింది, కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఈ ముఖం కనిపించడం లేదు నాకు, ఆయన వస్త్రాల వరకే కనిపిస్తున్నాయి.
నేను నా చేతులు ఇవ్వను, నాకు భయం వేస్తుంది, నా చేతులు ఇవ్వను అన్నప్పుడు నా చేతులు అమాంతం అలా పట్టుకొని 2 చేతులు తీసుకొని ఆ పాత్రలో ఉన్న నీళ్లు నా చేతుల మీద పోసాడండి. నా చేతుల మీద పోసినప్పుడు నా చేతుల్లో అంతకుముందు ఏముంది? పసుపు కుంకుమ ఉంది. ఆ పసుపు కుంకుమ ఆ నీళ్లు పోయటంతో ఆయన వస్త్రాల మీద ఎర్రటి రంగుతో రక్తపు మరకల్లాగా కనిపిస్తున్నాయండి. కనిపిస్తూ ఉన్నప్పుడు నేను ఇంకా మా అమ్మ వాళ్ళకి చూద్దాము, ఆ విషయం చూపిద్దాము, అక్కడ నీళ్లు కింద పడతాయి కదా అంటే కింద అయితే ఒక్క చుక్క కూడా పడలేదు, కానీ ఆ నీళ్లు మొత్తం కూడా ఆయన అంగీ మీదే పడినాయి అన్నమాట. ఆ పడినప్పుడు నేను వెంటనే మా అమ్మ నాన్న లేపడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా చేతులు అయితే వెళ్ళటలేదు. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా ఈ శాపము నుండి మమ్మల్ని విడిపించు, ఈ శాపము నుండి మమ్మల్ని విడిపించు, మేము నీకు శక్తికి మించిన సంబరాలు జరిపిస్తామని చెప్పని అంటున్నారే. నేను ఒక మాట చెప్తున్నాను, శాపం పెట్టటమే తన వంతు, ఆ శాపాన్ని కల్వరి సిలువలో వెల చెల్లించిన వాడిని నేనే. హల్లెలూయా, హల్లెలూయా. మీ జన్మ కర్మ పాపాలకు వెల చెల్లించిన వాడిని నేను. పరలోకంలో నా మహిమనంతా విడిచిపెట్టి మానవుడుగా రిక్తుడుగా భూమి మీదకు వచ్చి పరిశుద్ధుడైన నేను నా పరిశుద్ధ రక్తాన్ని మీకు బదులుగా, మీ పాపాలకు బదులుగా రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మీ దోషాలన్నిటిని తొలగించేవాడు నేనమ్మా. ఇదిగో ఈ దినమున నీ దోషమును నేను కడిగి వేశానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని నీ కుటుంబం మీద ఉన్న శాపం బంధించబడింది. నేను నీ ద్వారా ఈ కుటుంబానికి విడుదల ఇస్తున్నాను, నువ్వు నా పని చేయాలి అన్నప్పుడు, నువ్వెవరు అని నేను అడిగినప్పుడు, నువ్వు ఆరాధించబోతున్న దేవుణ్ణి, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు స్తుతించబోతున్న దేవుణ్ణి, నువ్వు నా నిమిత్తం సాక్ష్యం ఇవ్వబోతున్న దేవుణ్ణి అని చెప్పి అన్నాడు, కానీ ఆయన పేరైతే చెప్పలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా కనపరుచుకొని నాతో ఆ మాట స్పష్టంగా చెప్పాడు. నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పటికీ కూడా మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మరలా చెప్తున్నాను, ఈ సాక్ష్యము మీరు దండమూడు వచ్చి అడిగినా కూడా ఇదే రీతిగా ఉంటుంది. నాకెప్పుడైతే దేవుడు దర్శించి నాకు వాగ్దానం చేశాడో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంకా ఒక్క తమ్ముడే ఉన్నాడు వివాహం కావాల్సిన వారు, కానీ నా తర్వాత నుంచి అయిన వాళ్ళకొక్కళ్ళకి కూడా 2 వివాహాలు అవ్వలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి కూడా ఒక్క వివాహంతోనే. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు ఆ విధంగా నా కుటుంబాన్ని దర్శించి నా కుటుంబం మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించాడు. ఆ శాపమే కాదు, మరణం అనే శాపమును కూడా దేవుడు నన్ను తప్పించి ఆయనే దేవుడని, లోకరక్షకుడని. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా లైటింగ్స్తో ఉన్నాయి. ఒకవేళ మన దేశంలోనే అనుకుంటారేమో, మనం ఆరాధించి అంతకుముందు చేసిన వాళ్ళైతే అది కొన్ని రాష్ట్రాలు కొన్ని. నాకు ఒక విచిత్రమైంది ఏంటంటే, పేరుగాంచి మన ఏరియాలో కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి. కొన్ని పండుగలు జరుగుతాయి, కొన్ని జాతుల వరకే అవి చేసుకుంటారు. కానీ విచిత్రమైన మాట, మా ఆత్మీయ బిడ్డ ఎస్తేరమ్మని ఒక సహోదరు ఉంది. అమ్మా ఎంత పేరో తెలుసా మా ప్రాంతంలో, మా తల్లి అంటే అని చెప్పాను అంద స్టార్టింగ్లో. ఏందమ్మా ఆమె పేరు ఏంది? మనకు తల్లులు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారంటే మజ్జిగలమ్మ తల్లి అంట. మీకు తెలుసా అండి? మజ్జిగలమ్మ తల్లి అంటండి. తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొత్తండి. తెలియదు కదా మీకు ఎవరికి? కానీ యేసు ప్రభు అంటే తెలియని దేశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేశాలు ఆరాధిస్తున్న దేవుడు ఆయన. మనకు అటువంటి దేవుడు దొరికాడు. మనం ఎంత ధన్యులమో తెలుసా? చాలా గొప్పవారం అండి. కానీ తెలియక ఏందో నీరసంగా ఉండి, ఏదో ప్రార్థనకి వెళ్ళావా అంటే ఈ వారం వెళ్ళలేదులే, వచ్చే వారం వెళ్తాను. ఎంత నీరసంగా చెబుతారో. అసలు మనల గురించి ఆయన నీరసపడాలి. మనల్ని నశించిపోతున్న వారిని వెతికి రక్షించాడు ఆయన. గొప్ప దేవుడు. ఆయన ప్రేమను ఎంత బద్ధకమో ప్రార్థనకి వెళ్ళాలంటే. ఒక లేచిన తర్వాత మన జీవనోపాధి నిమిత్తం మనము ప్రతిరోజు పని చేసుకుంటాము, ఆహారం వండుకుంటాం. కానీ ఒక్కరోజైనా దేవుడు నిన్ను ఇంతమంది ఉండగా నిన్ను వెతికి రక్షించాడే. సర్వశక్తిమంతుడని, ఆయన సర్వోన్నతుడని, సృష్టికర్త నీకు బయలుపరచబడ్డాడే. నిన్ను నరకంలో నుండి తప్పించి నీ పేరు జీవగ్రంథంలో రాశాడే. మరి అనేకులకు నువ్వు జీవగ్రంథంలో అనేకుల పేర్లు నువ్వు నీ ద్వారా జరుగుతుందని ఆయన ముందుగా నిన్ను వెతికి రక్షించాడు. మరి చేయగలుగుతున్నావా పని? సువార్త ప్రకటించగలుగుతున్నావా? నీకు తెలిసిన సత్యాన్ని చెప్పగలుగుతున్నావా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అగ్నిగుండము కాచుకొని ఉంది.
నా సాక్ష్యం చెప్పాలంటే ఇంకా గొప్ప సాక్ష్యం ఉంది, కానీ సమయం అనేది కొంచెమే ఉందని చెప్పానని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే నా వివాహ సాక్ష్యము మరొకసారి మీతో పంచుకుంటాను. దేవుడు నన్ను దర్శించి మరి తన మహిమ నిమిత్తం వాడుకుంటూ తన సేవ చేయడానికి కృపనిచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. మీరందరూ మా పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. నిజాంపట్నం దగ్గర దిండి అనే ప్రాంతంలో, పొన్నూరులో పరిచర్య, దండమూడి గ్రామంలో, చెరుకుపల్లి దగ్గర బలుసులపాలెంలో పరిచర్య ఉంది. మీరందరూ మానక తప్పనిసరిగా మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. మా పరిచర్య నిమిత్తం, మా నిమిత్తం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.